2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం లాభిశెట్టి మహేష్ గారు. నమస్తే అండి. చాలా మంది కూడా పెళ్లి చేసుకొని అంటే ఎస్పెషల్లీ అమ్మాయిల గురించి మనం మాట్లాడుకుంటే బాగా చదువుకుంటారు. మధ్యలో గ్యాప్ వస్తూ ఉంటుంది ఏదో ఒక కారణం చేత. సో అలాంటి సందర్భాల్లో పిల్లలు అంతా అయిపోయిన తర్వాత కొంచెం డబ్బు ఉంది నా దగ్గర. ఇప్పుడు ఈ డబ్బుతోటి నేను ఏదైనా ఒక వ్యాపారం చేయాలి అనుకుంటున్నాను. కానీ ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది? ఇప్పుడు ఈ వ్యాపారం కనుక నేను స్టార్ట్ చేస్తే ఫ్యూచర్‌లో దీనికి డిమాండ్ ఉంటుందా? ఏ బిజినెస్ పెడితే బాగుంటుంది అన్న క్వశ్చన్ మార్క్ చాలా మంది ఉన్నారు సార్. నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. అంటే వ్యాపారం పెట్టాలి అనుకుంటారు. బట్ ఏ వ్యాపారం పెడితే బాగుంటుంది? అంటే చీరలు అంటారా? ఇప్పుడు చాలా ఉంది దానికి కాంపిటీషన్. ప్లస్ చాలా మంది కూడా ఉన్నారు. అది కాకుండా ఇంకేమైనా కొత్తగా పెట్టాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే బిజినెస్ ఐడియా ఏంటి సార్ ఈరోజు? ఎస్పెషల్లీ సిరి గారు, ఎలాంటి గవర్నమెంట్ లైసెన్స్ లేకుండా పెట్టుబడి పెట్టాలి. మార్కెట్ అనేది ఫ్యూచర్లో పెరుగుతూ ఉండేటువంటి అవకాశాన్ని మనం గమనించినట్లయితే ఒక వండర్ఫుల్ బిజినెస్ ఆపర్చునిటీ అనేది ఉంది. ఎవరైనా చేసుకోవచ్చు అంటారా? ఎవరైనా చేసుకోవచ్చు. కానీ ఫ్యూచర్ ప్రోకాస్టినేషన్ చేస్తూ మనం ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్ మనం గమనిస్తే ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ఈరోజు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ద్వారా క్లియర్గా చెప్పబడుతున్న విషయం ఏమిటంటే ఎలాంటి లైసెన్స్ అనేది అవసరం లేదు. లైసెన్స్ లేనటువంటి వ్యాపార కార్యకలాపంగా ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేసుకోవచ్చు అని ప్రభుత్వం ఇటీవల ప్రకటించడం అనేది జరిగింది. ఎంత ఉంటుంది సార్ ఇందులో పెట్టుబడి? సుమారుగా దీంట్లో 2 రకాల ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి ఉంటాయండి. ఒకటి ఏసీ ఛార్జింగ్ స్టేషన్స్ ఉంటాయి. ఇది కొంచెం స్లోగా ఛార్జింగ్ అవుతుంటుంది. అంటే కొద్దిగా ప్లేస్ ఎక్కడైతే మీకు ఖాళీగా ఉన్నటువంటి ప్లేస్, అంటే మీకు రోడ్డు పక్కన ఉన్నటువంటి, అపార్ట్మెంటు పక్కన ఉన్నటువంటి, రద్దీగా ఉన్నటువంటి ప్రదేశాల్లో మీకు గల ఖాళీ ప్లేస్ ఏదైనా ఉంటే ఈ యొక్క బిజినెస్ మనం ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. లైసెన్స్ అవసరం లేదు. లైసెన్స్ అనేది అవసరం లేదు. ఒకవేళ ఏసీ ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టామనుకోండి, ఒక 8 నుండి 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. కొద్దిగా స్లోగా ఛార్జింగ్ అవుతుంది. కొంచెం రద్దీ ప్రాంతాల్లో మనం కమర్షియల్గా అయినా సరే ప్లేస్ తీసుకొని డీసీ ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టవచ్చు. అంటే మాల్స్లో కానీ, హోటల్స్ దగ్గర కానీ, అంటే హెవీ కాస్ట్ ఉన్నటువంటి ల్యాండ్ కూడా మనం రెంట్కి తీసుకొని ఏర్పాటు చేసుకుంటే డీసీ ఛార్జింగ్ స్టేషన్స్ అనేది పెట్టుకోవాలి. అంటే దీంట్లో ఫాస్ట్గా ఛార్జింగ్ అవుతుంది. దీంట్లో మనకు 15 lakhs to 25 lakhs వరకు ఖర్చు అవుతుంది. ఇది ఈ యొక్క పెట్టుబడి ఇంత అవసరం. మరి ఇంత పెట్టుబడి అవసరమా? డిమాండ్ ఉంటుందా ఫర్దర్గా? 100% డిమాండ్ ఉంటుంది. ఎందుకని? ఈరోజు పెట్రోల్ మరియు డీజిల్కి ప్రత్యామ్నాయంగా స్వచ్ఛమైనటువంటి శక్తితో ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఈరోజు భారతదేశం కలిగి ఉంది. ఈరోజు మీరు చూస్తే మార్కెట్లో గ్రీన్ కలర్ బోర్డు కలిగినటువంటి వెహికల్స్ చూస్తున్నారా లేదండి? ఎన్నో వెహికల్స్ చూస్తున్నాం, పెరుగుతున్నవి. అవును. గత 2 సంవత్సరాలుగా చూస్తే 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ కమర్షియల్ వెహికల్స్ కూడా గ్రీన్ కలర్ బోర్డ్స్ ఉన్నటువంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క వాడకం ఈరోజు భారతదేశంలో చాలా పెరిగింది. మన దగ్గర ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ రిపోర్ట్స్ ప్రకారము రాబోయే 2030 వరకు మొత్తం వెహికల్స్లో 30% ఈవీ వెహికల్సే ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రాబోయేటువంటి మార్కెట్లో మనం భాగం అయి ఉండాలి, ఆ లాభాల్లో భాగం కలిగి ఉండాలి. ఆ యొక్క మార్కెట్ను మనం క్యాప్చర్ చేసుకోవాలి అనుకుంటే ఇది ఒక చక్కని బిజినెస్. మీరు ఏ బిజినెస్ అయినా ఎస్టాబ్లిష్ చేయాలనుకోండి, ఏముంటుంది? పర్మిషన్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ ఎలాగూ ఉంటుంది. డిఫరెంట్ గవర్నమెంట్ అఫీషియల్స్ దగ్గరికి వెళ్ళి, ఆ డిపార్ట్మెంట్స్ దగ్గరికి వెళ్ళి మనం పర్మిషన్ తీసుకొని రావాలి. అప్పుడు మాత్రమే మన బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ దీంట్లో మనం ఎలాంటి లైసెన్స్ లేకుండా సబ్సిడీ ఉంటుందా సార్? సబ్సిడీ కూడా ఉంటుందండి. కేంద్ర ప్రభుత్వం ఏమని దీనికి సపరేట్గా ఈ డ్రైవ్ పథకం అనేది ఒకటి తీసుకొచ్చింది. దీంట్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడానికి ఏవైనా పరికరాలు మీరు ఒకవేళ కొనుగోలు చేయాలి అనుకుంటే వాటిపైన 25% సబ్సిడీ ఇస్తుంది. ఎందుకని? ఈ పథకం కింద సెంట్రల్ గవర్నమెంట్ 2,000 కోట్ల రూపాయలు కేటాయించింది. ఆ యొక్క ఫండ్కు అనుగుణంగా ఎవరైతే ఈ యొక్క ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేస్తారో ఆ యొక్క పరికరాలపైన 25% ఇస్తూ ఏ ప్లేస్లో అంటే స్థానికత ఆధారంగా కూడా కొన్ని రకాల సబ్సిడీస్ కూడా గవర్నమెంట్ ప్రత్యేకంగా అందజేస్తుంది. ఎందుకని? వీటి యొక్క ఛార్జింగ్ స్టేషన్స్ యొక్క ఏర్పాటు పెరగాలి అనే ఉద్దేశంతో ఈరోజు మనకు దీని ఈవీ వెహికల్స్ యొక్క వాడకం పెరుగుతుంది. కానీ పెట్రోల్ బంక్ స్టేషన్స్ ఉన్నాయా? అన్నీ ఉన్నాయా?
లేవు. లేవు కదా. అంటే డిమాండ్ పెరుగుతుంది, మనకి ఇక్కడ అవైలబిలిటీ అనేది ఎక్కడ కూడా లేదు, తక్కువ అవుతుంది. తక్కువ ఉంది. అంటే ఈ గ్యాప్ని మనం ఫుల్ఫిల్ చేయాలి. ఈ అంతరాన్ని మనం ఎప్పుడైతే మనం క్లోజ్ చేయగలుగుతామో అప్పుడు ఆటోమేటిక్గా ఎవరైతే ఈవీ వెహికల్స్ వాడుతున్నారో వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లంకి సొల్యూషన్ ఇచ్చినట్లుగా ఉంటుంది. దాంతోపాటు ఎవరైతే ఈవీ వెహికల్స్కి ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం ద్వారా వాళ్ళు అడిషనల్ ఇన్కమ్ పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. దీంట్లో ఆదాయం అనేది మనకు డిస్కమ్స్ నుండి మనం ఏం చేస్తాం, ఇక్కడ యూనిట్ ఏర్పాటు చేయడానికి అవసరమైనటువంటి ఎలక్ట్రిసిటీ తీసుకుంటాం. ఆ ఎలక్ట్రిసిటీ తీసుకున్న తర్వాత మనం ఇక్కడ కస్టమర్కి ఏవైతే యూనిట్ వైజ్గా సేల్ చేస్తుంటామో ఆ యూనిట్ వైజ్ సేల్ ఏదైతే డిఫరెన్స్ ఉంటుందో అది మన యొక్క ఇన్కమ్. ఓకే, యావరేజ్కి ఎంత ఉంటుంది సార్ పర్ మంత్? పర్ మంత్ ఈజీగా 20,000 to 30,000 ఇనిషియల్గా సంపాదించవచ్చు అండి. ఎందుకంటే మనము డిస్కమ్స్కి పే చేసేటువంటి యూనిట్ వైజ్ ఎలక్ట్రిసిటీ రేటు మనం ఇక్కడ సేల్ చేసేటువంటి ఎలక్ట్రిసిటీ రేట్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది, అది మనకు ప్రాఫిట్గా ఉంటుంది. ఓకే, ఇదే కాదు, అదనపు ఆదాయం కూడా దీంట్లో ఉంటుంది. ఏంటి సార్? ఇప్పుడు వెహికల్స్ అనేది ఛార్జింగ్ అవ్వాలి, అవునా కదండి. ఛార్జింగ్ అవ్వాలి అంటే వాళ్ళు ఛార్జింగ్ తీసుకోవడానికి వెహికల్స్ అక్కడ పార్క్ చేశాక వాళ్ళు స్నాక్స్, టీ, అవునా, ఇలాంటి కేఫ్స్ మనం ఏర్పాటు చేసినట్లయితే ఛార్జింగ్ పాయింట్స్ పక్కన అప్పుడు ఏమవుతుంది, మనకు అడిషనల్గా ఆ కస్టమర్స్కి సర్వీస్ ఇస్తూ ఉంటాము, మనకు ఇంకో అడిషనల్ బిజినెస్ అనేది కూడా పెరుగుతుంది ఒక కేఫ్స్ ఏర్పాటు చేయడం ద్వారా. ఇలా డిఫరెంట్, ఎందుకంటే అక్కడ టైం స్పెండ్ చేయడానికి కస్టమర్ రెడీగా ఉన్నాడు, ఖచ్చితంగా అతను మెంటల్గా డిసైడ్ అవుతాడు సమ్ 15 minutes మనం ఇక్కడ టైం స్పెండ్ చేయాలనే ఉద్దేశంతో. కాబట్టి అక్కడ పార్క్ చేసి ఛార్జింగ్ అవుతున్నంత సేపట్లో అతను తన యొక్క అడిషనల్గా మనకు బిజినెస్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇలా ఎన్నో రకాల ఆపర్చునిటీస్ ఎలాంటి లైసెన్స్ లేకుండా పెట్టుబడి పెడుతూ రాబోయేటువంటి మార్కెట్ను మనం క్యాప్చర్ చేసుకునేటువంటి ఒక వండర్ఫుల్ బిజినెస్ ఆపర్చునిటీ అండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇది గ్రాప్ చేసుకుంటే వాళ్ళకున్నటువంటి ఖాళీ స్థలం ద్వారా అదనపు ఆదాయం సృష్టించుకోవచ్చు. అండ్ మీరు అన్నట్టుగానే ఫర్దర్గా కూడా ఎక్కువగా ఇవే వస్తాయి కాబట్టి బిజినెస్ పరంగా ముందు చూసినా కూడా దీనికి డిమాండ్ ఉంది అని తెలుస్తూ ఉంది. ఇంకా ఎవరికైనా కూడా వీటికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుంది సార్? ఇలాంటి బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా మందికి చాలా అనుమానాలు ఉంటాయి, వాటన్నిటిని నివృత్తి చేసుకోవచ్చు. స్క్రీన్ పైన కనిపించేటువంటి నంబర్ కాల్ చేసి నా యొక్క అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.